కొంచెం నీరసంగా ఉంది, బీపీ ఎక్కువైందంట. ఆ పిల్లలకు కూడా కొంచెం ప్రార్థన చేయండి. మీ అందరూ కుటుంబ ప్రార్థన, చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గారు చెప్పిన సాక్ష్యంలో దేవుడు మరి తోడుగా ఉన్నారు. ఆ బిడ్డకి దేవుడు కళ్ళు తిరగటం విషయంలో మరి బలహీనముగా ఉన్న దానిలో విడుదల ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ప్రభు తన మరి వాక్యము సెలవిచ్చున్నాడు. ఆయన మరి విశ్వాసముంచు ప్రతి వారి ఎడల అద్భుతమైన స్వస్థత ఇస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. కాబట్టి ఆ స్కానింగ్ కాబట్టి ఇంకోటి ఏదైనా ఎటువంటి రిపోర్ట్ ఉండదు. దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తారు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు క్షేమమును భద్రతను దేవుడు తనకు తన కుటుంబానికి అనుగ్రహించునుగాక. అలాగే మరి అక్కడ అవి మరి చేయొచ్చున ఆయన ప్రార్థనలో ఉంది. మరి బుధవారం రాత్రి నుండి ప్రార్థనలో ఉండగా మరి దేవుడు మరి ఈరోజు మరి 4ంటికి బాప్టిస్ట్ కార్యక్రమం. రాత్రి మరి వాటర్ అంతా కూడా నింపలేదు, దానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు దాన్ని శుభ్రం చేసి నింపాలి. 4 గంటలకి బాప్టిస్ట్ కార్యక్రమం ఉంటుంది. దాని కొరకై మరి సిద్ధపాటు కలిగి ఉన్నాం. మరి బిడ్డ చదువుకుంటున్నాక దేవుడు డిప్లొమా చేస్తున్న దానిలో ఆ బిడ్డను దేవుడు దర్శించారు. దేవుడు కలిచ్చారు. మరి ఈ యొక్క మన బాప్తిసం ఇచ్చే తొట్టి దగ్గర మరి బాప్తిసం తీసుకున్నట్టుగా మరి దేవుని యొక్క సేవకునిగా నేను బాప్తిసం ఇచ్చినట్లుగా ఆ బిడ్డకి ఇచ్చిన ఆ యొక్క కళను బట్టి దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధిలో అయ్యా మరి వాళ్ళ అమ్మ నాన్న మరి చెప్పారు, అయ్యా మరి నిలబడతావా, యవన కాలం మరి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావంటే లేదు నేను ఉంటాను, నాకు దేవుడు చెప్పారు బాప్తిసం విషయంలో అని చెబితే మరి 19 years 19 సంవత్సరాలు డిప్లొమా చదువుతూ మరి ప్రభు సన్నిధికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డని మంచి భవిష్యత్తు దేవుడు ఇచ్చునుగాక. దేవుడు ప్రార్థనలో మరి కుడికి ఎడమగా తొలగిపోక దేవుని మార్గములో నడిపించునుగాక. మీరు ఎక్కడున్నా మరి 4 గంటలకి బాప్తిసానికి సిద్ధపడి మందిరం దగ్గరికి రావాల్సిందిగా మనవి. వాస్తవానికి రాత్రి కూడా ఏమయ్యా అంటే రాత్రి కూడా మరి ఉదయకాలం బాప్తిసం అని తెలియదు, దేవుడు మాట్లాడే వరకు అని. కనుక మరి ఏ కళ అయితే ఇచ్చి బాప్తిస్తానికి వచ్చాడో అదే కళను రాత్రి ఇచ్చాడు దేవుడు. మరలా బాప్తిసం ఇచ్చినట్లుగా దిద్దుబాటు చేసుకున్నాడు. ప్రభు సన్నిధిలో ఉండి చక్కగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవుడు ఆ బిడ్డ కోసమై దాచి ఉంచిన రక్షణను దేవుడు ఆ బిడ్డ పొందుకోలాగున ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. అందరికి చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో జుబికరగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి నవంబర్ నెలలో మరి డిసెంబర్ నెలలో మనం ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన దినాలు. ఈ సంవత్సరం ఆఖరి దినాలలో ఒక థ్యాంక్స్ గివింగ్, దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం మనం కలిగి ఉంటాం. ప్రతి దానిలో దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితాలలో ఎంతమంది కృతజ్ఞత కలిగి వారముగా ఉండాలో కోరుకుంటా ఉన్నాడు. కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగి ఉండాలి. 10 మంది ఇదిగో కుష్ఠ రోగులలో అదిగో 10 మంది బాగుపడితే ఒకరే తిరిగి వచ్చారు. వారు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను స్తుతించి ఆయనను ఘనపరచున్నట్లుగా చూస్తున్నాం. ప్రభు చెప్పారు మిగతా 9 కదా అని ఆ 9 మందిని గురించి అడిగారు. ఈ రోజున మనము ఆయన ఎదుగో అడిగినటువంటి రీతిలో అదిగో విన్న వ్యక్తి రీతిలో మనము కూడా కృతజ్ఞత కలిగిన వారమై ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మేలు చేస్తుండగా, దేవుడు ఉపకారం చేస్తుండగా, దేవుడు సహాయం చేస్తుండగా, దేవుడు దర్శిస్తుండగా, దేవుడు ఆరోగ్యం ఇస్తూ ఉండగా, దేవుడు కుటుంబాన్ని ఇచ్చి ఉండగా, దేవుడు తన కృప చేత నిన్ను భద్రపరచు ఉండగా, ఎన్నో రీతులుగా కాపాడుతూ ఉండగా, ఎంతకన్నా ఆయన ఏ మేలు ఇంకా నీ కొదువ చేయలేదు అనడానికి రుజువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతములు 2వ అధ్యాయము 10వ వచనము నుండి మనము కొన్ని వచనాలు మనం చదువుకుందాం.
10వ అధ్యాయము 2వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నా ప్రియుడు కనుక ఎవరు మాట్లాడుతున్నారట? ప్రియుడు మాట్లాడుతున్నాడట. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ప్రియురాలైనటువంటి సులేమితో మాట్లాడుతున్నాడు. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము. ఏ కాలం అయిపోయిందట? మనకేమో చలికాలం ఆరంభమైంది, అక్కడేమో చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షం ఇంకా రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నది, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చింది. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. అంజూరపు కాయలు పలుకువచ్చున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనిచ్చుచున్నవి. నా ప్రియురాలా సుందరవతి రమ్ము. దేవునికి స్తోత్ర. ఇక్కడ మరి ప్రభు సంఘాన్ని పిలుస్తున్నాడు. ఎప్పుడు అంటే ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు జీవితాల్లో జరిగింది. ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు దాస్యంలోకి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎండిపోయిన అనుభవంలో ఉన్నారు, వారు నిరాశలో ఉన్నారు, వారు ఎదగలేని స్థితిలో ఉన్నారు, వారు పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు, వారు ఫలాలు లేని స్థితిలో ఉన్నారు, వారు అభివృద్ధి లేని స్థితిలో ఉన్నారు, వారు ఆశీర్వాదం పొందని స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, రండి. అప్పుడు పిలుస్తూ ఉన్నాడు, రండి. ఏమన్నా తెలుసా? మీరు అంటున్నాడు కదా, మరి నువ్వు సుందరవతివి అంటే దేవుడు తన బిడ్డలను బహుగా ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. 70 సంవత్సరాలు దూరమైన వారిని ఎలాగ పిలుస్తున్నాడో ఈ రోజు నిన్ను నన్ను పిలుస్తున్నా. దూరం అవ్వకూడదని, ఫలాలు లేకుండా ఉండకూడదని, ఫలభరితం లేని జీవితం ఉండకూడదని, అభివృద్ధి లేని జీవితం ఉండకూడదని, ఆశీర్వాదం లేని జీవితం ఉండకూడదని, ఎప్పుడు దేవునికి అలాగ ఎనగబోటు కలిగిన జీవితం ఉండకూడదని ప్రభువుని పిలుస్తున్నాడు. ఏ కాలం అంతా? వర్షాకాలము, చలికాలము గడిచిపోయాను, వర్షం ఇంకా ఒక కాలము. ఏ కాలం అంటే ఇప్పుడు చెట్లు, ఎండిపోయిన చెట్లు, ఇప్పుడు ఒక వసంత కాలం వస్తుంది. ఆ వసంత కాలములో ప్రతి చెట్టు చిగురు వస్తుంది, ప్రతి చెట్టు ఆకు వస్తుంది, ప్రతి చెట్టు వాటి యొక్క ఫలాలు ఇవ్వడానికి సంసిద్ధమైనట్టుగా ఈ రోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. చెప్పబడి ప్రభునామాన్ని గణపరుద్దాం. మనలో కూడా ఆ ఫలము అనేది చూడాలంటున్నాడు. ఆ యొక్క ఫలభరితమైన ఆశీర్వాదం పొందాలనుకుంటాం, మనలో కూడా ఉండాలనుకుంటున్నాడు. ఫలభరితమైన జీవితాన్ని దేవుడిస్తాడు. ఫలభరితమైంది, అందుకోసమే లెమ్ము రమ్ము అంటున్నాడు. కనుక పచ్చదనం అనేది ఆత్మీయ ఎదుగుదల. పచ్చదనం అనేది ఏంటదయ్యా అంటే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల. ఎండిపోయిన అనుభవం ఏమో ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితి, దూరమైన స్థితి, అదిగో ఆశీర్వాదం లేని స్థితి, ఎండిపోయిన అనుభవం అది. కానీ ఎలా ఉండాలనుకుంటున్నాడట దేవుడు? అదిగో ఆ చెట్లు సువాసనిస్తున్నాయి, అదిగో కాయలు ఫలాలు వస్తున్నవి, అదిగో పూత పడుతున్నవి, రండి అని చెప్తున్నాడు. మనలో కూడా అలాంటి ఆశీర్వాదము కోసమే పిలుస్తున్నాడు. మనము ఇలాంటి పచ్చదనము అభివృద్ధి పొందడానికి 3 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం అభివృద్ధి పొందాలి అంటే 3 రకాల ఆత్మీయ మెట్లు ఉన్నాయి. అది మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్ర. అందరం చెప్దామా? దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాంటిది అంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనములో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము మొదటిది మనం చదువుకున్నాం. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేక వేసి సియోనునకు పోదుము రండని, మన దేవుని యొద్దకు పోదుము రండని చెప్పు దినము అది అంట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు, దూరముగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలట?
సియోను అనబడిన దేవుని సన్నిధికి వచ్చే సమయం. దేవునికి స్తోత్ర. మనం అభివృద్ధి పొందడానికి, పచ్చగా అభివృద్ధి చెందడానికి మనకు కావలసింది దైవ సన్నిధి కావాలి. దేవునికి స్తోత్ర. ఒకటి దైవ సన్నిధి ఎవరి దగ్గర ఉంటుందో, ఎవరిలో ఉంటుందో, ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారో వారు ఎలా ఉంటారు అంటే పచ్చగా అభివృద్ధి చెందుతారు. దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని సన్నిధిలో దూరం అయితే, దేవుని సన్నిధికి మనము ఎంతగా దూరం అవుతామో అభివృద్ధిని మనము చూడము. ఇక్కడ కొండ మీద ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు ఏమనంటే, తిరిగి మనము ఎక్కడికి వెళ్దాము? సియోనికి వెళదాము. అక్కడ దైవ సన్నిధి ఉన్నది. ఆ సన్నిధికి వెళ్ళి కనబడదాము. ప్రభు మన రమ్మంటున్నాడు అని దైవ సన్నిధికి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. దైవ సన్నిధిలో మనం ఉండాలి. దైవ సన్నిధిలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట అంటున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ అది ఎక్కడున్నారట? యెహోవా సన్నిధిలో ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఎలాంటి సమయంలో తెలుసా? వారు దేవుని సన్నిధికి వచ్చింది, వారు తన భర్తలు, వారు తన పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నారట. శిశువులు అంటున్నారు, చిన్న పిల్లలట. మత పద్మగారి దగ్గర చూసావా? ఆ చిన్న పిల్లలట, ఇంకా చిన్న పిల్లలట. ఎక్కడున్నారట? దేవుని సన్నిధిలో ఉన్నారట. ఎలాంటి టైంలో తెలుసా? 3వ వచనంలో చదువుకుంటే, అందుకు యెహోషాపాతు భయపడ్డాడు. రాజు అయిన యెహోషాపాతు ఉన్నాడు, యూదా దేశానికి రాజుగా ఉన్నాడు. తెలియని సందర్భంలో, అదిగో ఆ యొక్క అనుకునే సమయంలో ఆ యొక్క 4 వైపుల సమస్య వచ్చింది. 4 వైపుల రాజులు వచ్చారు. ఆయన ముట్టడి వేస్తే, ఆ దేశం మీదకి భయం వస్తే, ఆ దేశం మీదకి శ్రమ వస్తే, ఆ దేశం మీదకి మరణ భయం వస్తే, అలాంటి టైంలో భయపడుతున్నాడు. దేవునికి స్తోత్ర. అందరూ చేద్దామా? హల్లెలూయా. ఒక్కొక్క సమయం ఉంటుంది, భయపడే సమయం ఉంటుంది. పరిస్థితులు చూచినప్పుడు, కుటుంబ పరిస్థితులు చూచినప్పుడు, కుటుంబంలో సమస్యలు చూచినప్పుడు, అనారోగ్య పరిస్థితులు చూచినప్పుడు, ఏదైనా పరిస్థితులు చూచినప్పుడు, ఈ దేశాన్ని చూస్తున్నప్పుడు, జరుగుతున్న సంఘటనలు చూస్తున్నప్పుడు ఒక భయము వస్తది, భయం వస్తది. ఇలాంటి దినము, అలాంటి సమయం అట. అక్కడ యెహోషాపాతు దగ్గరకు వచ్చిందట. భయపడి యెహోవా యొద్ద విచారించుటకు, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనసు నిలుపుకున్నాడట. ఏమని అంటే, ఇలాంటి టైంలో, ఈ ఆపద కాలమందు, ఈ కష్టకాలమందు, ఈ శ్రమ కాలమందు దేవుడు తప్ప నన్ను ఆదుకునేవారు లేరు. నా ప్రజలను ఆదుకోవాలంటే, ఈ దేశాన్ని ఆదుకోవాలంటే, ఈ ప్రజలను ఆదుకోవాలి అంటే దేవుడే. దేవునికి స్తోత్ర. ఏ దేవుడైతే నువ్వు కలిగి ఉన్నావో ఆయన సన్నిధిలో నువ్వు మోకరించినట్లయితే, ఆయన సన్నిధిలో అంగరార్చినట్లయితే, ఆయన సన్నిధిలో రోదన చేసినట్లయితే, ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు గడుపుతున్నట్లయితే నీ కుటుంబాన్ని నిలబెడతాడు ఆయన. దేవునికి స్తోత్ర. పడిపోతున్న కుటుంబము, పాడైపోతున్న కుటుంబము, శిథిలమైపోతున్న కుటుంబము, సమస్యలు పాలవుతున్న కుటుంబము, వేదన పాలవుతున్న కుటుంబము, అప్పులు పాలవుతున్న కుటుంబము, అనేక మంది ఇబ్బందులు పాలవుతున్న కుటుంబము దేవుని సన్నిధిలో సరిచేయబడింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడలేనటువంటి నీ కుటుంబము దేవుడు నిలబెడతాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు ధైర్యపరుస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు గాయములు కడతాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు సహాయము. ఆయన వంటి వారు లేరు భూమి మీద. దేవునికి స్తోత్ర. ఆయనను నమ్ముకున్నావు, ఆయన నేను నమ్ముకున్నాను. ఆ దేవుడే వెళ్తుంటాడు, ఆ దేవుడే ధైర్యపరుస్తాడు, ఆ దేవుడే నిలబెడతాడు. దైవ సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్ర. వారు 70 సంవత్సరాలైతే వదిలిపెట్టలే. ఈ రోజు దేవుని సన్నిధికి దూరం అవుతున్న మనల్ని కూడా విడిచిపెట్టలే. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకోసం ఆయన సన్నిధి మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధి, అందుకోసమే ఆయన సన్నిధిలో ఏముందో చూసావా? ఆయన అంటాడు కదా, అక్కడ పరమగీతములలో 7వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుంటే, పరమగీతములు 7వ అధ్యాయం 12, 13 వచనాలు. ఏ కాలం అంట, ఏ టైంలోనంట లేచి, పెందల కడనే లేచి. కనుక దేవుడు ఎక్కడికి వస్తున్నాడంటే, పెందల కడనే లేచి ద్రాక్షావనమునకు పోదుము. ద్రాక్షావనులు చిగురించునో లేదో
వాటి పువ్వులు వికసించను లేదు, దానిమ్మ చెట్లు పూత పట్టునే లేదు. ప్రభుట నిన్ను నన్ను చూస్తున్నాడు. ఈ 10 నెలలు చూచాడు. ఈ 11వ నెల ఇదిగో నన్ను మనం చూస్తున్నాడు. ఎలాగనే అంటే ఇదిగో దానిమ్మ చెట్లుగా, అంజూరపు చెట్లుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సంఘముగా ఆయన కుటుంబము అదిగో పూత పెట్టాలని, సువాసనించాలని, ఫలభరితమైన జీవితం ఉండాలని, ఫలభరితమైన ఆశీర్వాదం ఉండాలని ఆయన నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ వచ్చి చూసి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలియదు ఆయన వస్తున్న సంగతిలో నిద్రపోతున్నావేమో, ఆయన వస్తున్న సన్నిధిలో అశ్రద్ధగా ఉన్నావేమో, ఆయన వచ్చిన సమయములలో నీవు మేల్కొని లేకున్నావేమో, ఆయన వచ్చిన సమయములలో నీవు దేవుని యొక్క పనిలో లేకుండా ఉన్నావేమో. ఆలోచించు, ఆయన వచ్చి చూస్తున్నాడు అంటున్నాడు కదా. మనం వెళ్ళి చూద్దాం కదా, ఆ ద్రాక్ష వనములకు వెళ్ళకపోదా అంటున్నాడు. ఈ రోజున ఆ వనమైన సంఘాన్ని చూస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? చిగురించాలి, అభివృద్ధి కోసమే చిగురించాలి. దేవునికి స్తోత్రం. చిగురించే జీవితం కావాలి, అభివృద్ధి పొందే జీవితం కావాలి, ఆశీర్వదించబడే జీవితం కావాలి. అది దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. దేశంలో మనం చూసినప్పుడు దేవుడు తన ప్రజలను ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దైవ సన్నిధి చాలా అవసరం. దేవుని సన్నిధిలోనే మనం ఉండాలి, దేవుని సన్నిధులు. అందుకోసం దావీదు అంటాడు కదా, అయ్యా నీ మందిరములో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు గుట్టిది ఒలీవ చెట్టుగా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అన్నాడు. అది అభివృద్ధి దేవుడిలో ఉందండి. దేవుడిలో అభివృద్ధిని పొందుకోవాలి. కనుక ఈ దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తారు తెలుసా? 12 కర్రలు, ఇశ్రాయేలు 12 గోత్రముల కర్రలు ఎక్కడున్నాయి తెలుసా? దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఒక కర్ర, ఆ కర్ర మరి ఆ యొక్క కర్ర అహరోను కర్ర అది ఏమైందట? చిగురించింది. ఎస్తేరు గారు ఏ కర్రకి చిగురించిందట? ఏ కర్ర? అహరోను కర్ర చిగురించింది. రాత్రికి రాత్రే దానిలో ఉన్న అదిగో ఎండిపోయిన కర్రది, ఆ కర్ర అదిగో చిగురించింది, అదిగో పువ్వులేసింది, బాదము పొల్లాయిలో రాయబడింది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? దేవుడు అదిగో లేవి గోత్రము అంటే నీ గోత్రమైన అదిగో దేవుడు ప్రజలుగా మనలను సుగురింప చేస్తాడు. ఎండిపోయిన అనుభవంలో ఉండొచ్చు, ఎండిపోయిన అనుభవంలో ఉండొచ్చు, పాడైపోయిన స్థితిలో ఉండొచ్చు, పోగొట్టుకునే స్థితిలో ఉండొచ్చు, నిరాశ చెందుతూ ఉండొచ్చు. దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో ఆ కుటుంబానికి ఆశీర్వాదము ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు నమ్ము, దేవుని కార్యాలు చూస్తావు. నువ్వు నమ్ము, దేవుడు అద్భుతాలు చేస్తాడు. అంతే. దేవుని యొక్క సన్నిధిలో ఫలభరితము చిగురించాలి. ఇక్కడ దేవునిలో చిగురించడానికి ఒకటే ఆయన సన్నిధి అవసరం. దేవునికి స్తోత్రం. మోషే ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, పగల మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా తర్వాత ఒక స్థలము దగ్గరకు వచ్చిన తర్వాత వీరు నా మాట వింటలేదని చెప్పి అంటాడు కదా దేవుడు. ఇదిగో మోషే ఈ ప్రజలు చూసుకొని వెళ్ళిపో. నేను మేలు చేస్తే, అద్భుతాలు చేస్తే, ఆశ్చర్య కార్యాలు చూస్తే, అనేకమైన కార్యాలు చేస్తే వీరు వింటున్నారు, చూస్తున్నారే, కానీ వారు నా మాట తీసుకెళ్ళిపో అంటే అంటారు కదా మోషే, నీ సన్నిధి నాతో రాని ఎడలా నేను ముందుకు వెళ్ళలేను. నిర్గమాకాండములు అంటాడు, నీ సన్నిధి నాతో రాని ఎడలా ఏది కోరుకుంటున్నాడట? దేవుని సన్నిధి రాకపోతే వెళ్ళను అన్నాడు. అంటే ఆయన సన్నిధి లేకుండా అడుగు ముందుకు వెయ్యలేము. దేవునికి స్తోత్ర. ముందుకు వెళ్ళలేము. ముందుకు వెళ్ళాలి అంటే దేవుని సన్నిధి కావాలి. అడుగులు స్థిరపడాలంటే, ఆలోచనలు దేవుడు ఎరిగి ఉండాలి అంటే, ఆయన సంకల్పం జరగాలంటే ఆయన నీ అడుగులన్నిటినీ స్థిరపరచాలి. దేవునికి స్తోత్ర. ఆయన సన్నిధి అనేది కనబడతా ఉంది. ఒకటి, ఆయన సన్నిధిలోనే మనము చిగురిస్తాము. దేవుని సన్నిధిలో. రెండోది ఏంటో తెలుసా? రెండవది మనం చదువుకుంటే అంటాడు కదా, మనం అభివృద్ధి చెందడానికి, మన పనులను జరగడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి రెండో అనుభవం ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు 2 దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. 36వ అధ్యాయం 23వ వచనం. 36వ అధ్యాయము 23వ వచనం. పారసిక దేశపు రాజైన కొరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందని దేవుడైన యెహోవా
లోకమందున్న సకలమైన జనములను నా వశము చేసి యూదా దేశమున్న యెరూషలేములో తనను మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞయించి ఉన్నాడు. కావున ఆయన జనులై ఉన్నారు, వారి దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొరేష్ అనబడిన రాజుకట ఆజ్ఞ అయిందట. ఏమని అంటే మందిరం కట్టు, ప్రజల కోసం, మందిరం కోసం మందిరం పని చేయమన్నాడట. ఆ పని చేస్తా అంటే ఆ జనులు వెంట ఉన్న వాళ్ళకట దేవుడు తోడుగా ఉండేది అంట. అభివృద్ధి చెందాలయ్యా అంటే దేవుడు తోడు ఉండాలి. ఆశీర్వాదం పొందాలయ్యా అంటే దేవుడు తోడుగా ఉండాలి. దీవించబడాలయ్యా అంటే దేవుడు తోడుగా ఉండాలి. నీ యొక్క పనుల సఫలత కలగాలంటే దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు తోడే ఉండాలి. ఇక్కడ కొరేష్ రాజు అంటున్నాడు, ఆయన ఆజ్ఞ వల్ల నేను ఆ పని చేస్తుంటే, దేవుని పని చేస్తుంటే, దేవుని మందిర పని చేస్తుంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అది దేవుడు తోడు ఉండాలి. ఉద్యోగం చేస్తూ ఉంటాం, వ్యాపారం చేస్తూ ఉంటాం, చేతి పని చేస్తూ ఉంటాం, ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీటన్నిటిలో ఎవరు ఉండాలయ్యా అంటే నీకు తోడు, దేవుడు తోడుగా ఉండాలి. మనుషుల తోడు కాదు, మనుషుల అండ కాదు, మనుషుల ఆధారం కాదు, మనుషుల స్థితి కాదు. అది ఎందుకు పనికిరా. దేవుడు తోడుంటే సమస్తము సమకూడి జరుగుతాయి. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథములో 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి కనుక దావీదు భక్తులు చూస్తున్నా. దావీదు గొర్రెలు కాచుకునేటువంటి దావీదుని ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడంటే దేవుడు ఒక కోటలో పెట్టాడంటే తీసుకెళ్లి. పొలంలో ఉన్నటువంటి వ్యక్తి గొర్రెల మందలు కాచుకున్నటువంటి దావీదుని ఎక్కడ పెట్టాడంటే వెళ్ళి కోటలో పెట్టాడట. ఆ కోటకు అంటున్న దావీదు పురమని పేరు పెట్టాను. మరియు మిల్లో నుండి దిగు వరకు దావీదు ఒక బలమైన ప్రాకారము కట్టాడట. తన ప్రజలు ప్రాకారము చేత కాపాడబడాలి. ఆయన ప్రాకారమైన దానిలో వారికి క్షేమం ఉంటుందట. మిల్లో మొదలుకొని ఒక బలమైనటువంటి ప్రాకారం కట్టాడట. నిజంగా దేవుడిచ్చిన ప్రాకారం అంటే కాపుదల. ఆ ప్రాకారము కట్టి ఏం చేశాడట? కట్టించను. దావీదు అంతకంతకు వద్దులను సైన్యములకు అధిపతి యెహోవా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీవు కాపాడబడడానికి, నీవు అభివృద్ధి చెందడానికి, నీవు భద్రంగా ఉండడానికి యెహోవా నీకు తోడే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంతో మంది నశించిపోతా ఉన్నా, ఎంతో మంది నష్టపోతా ఉన్నా, ఎంతో మంది అపాయములు పడిపోతా ఉన్నా, ఎంతో మంది రోగాలను పడిపోతా ఉన్నా, ఎంతో మంది సమస్యలు పడిపోతున్నా దేవుడు తోడు అనేది వారు కోరుకోవట్లా. ఎవరు దేవుడు తోడుగా ఉంటారో వాళ్ళకి దేవుని కాపుదల వస్తది. దేవునికి స్తోత్ర. అందుకోసమే దావీదు సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజు మన జీవితాల్లో కూడా 10 నెలలు కాపాడి 11వ నెల ఈ 16వ తారీఖు వరకు ఆయన ఇచ్చిన కాపుదల, రేపు 20వ సంవత్సరం అక్కడి దినాలలో దేవుడు తోడు అయి ఉండాలి మన కుటుంబానికి. ఆయన అంటాడు కదా, మనము చదువుకుంటే ఆయన ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడుగా. దేవుడు తోడున్నాడు. దిగులు చెందవలసిన పని లేదు, అధైర్యపడవలసిన పని లేదు, ఇది బాధపడాల్సిన పని లేదు. దేవుడు నీకు తోడున్నాడు. దేవుడు అండగా ఉంటుంది, దేవుని ఆశ్రయం ఉంటుంది, దేవుని సహాయం ఉంటుంది. ఏ మాత్రం భయపడాల్సిన పని లేదు. దేవుడు తోడుంటే చాలు. అందుకోసమే దేవుని తోడు. అందుకోసం ఇక్కడ అంటారు 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుదాం. కాబట్టి నీవు నా సేవకుడుకు ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపురంలోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నియమించితని నీవు పోవు చోటనెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరూ నిర్మూలము చేసి లోకములోని గనులైన వారుకు కలుగు
దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే నీకు దేవుడు తోడుకుంటాడో, ఇదిగో లోకంలో గనులైన వారికి వచ్చే పేరు నీకు పేరు వస్తుంది. దేవుని కనుగొంటే పేరు వస్తుంది, దేవుని కనుగొంటే ఆశీర్వాదం వస్తుంది, దేవుని కనుగొంటే అభివృద్ధి వస్తుంది. ఆ ఘనత దేవుడు ఇస్తాడు. దేవుడు ఆయన బిడ్డలకు ఒక ఘనత ఇస్తాడు. ఆయన పేరు ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలి. ఆయన పేరు, దేవుని బిడ్డలారా, ఆయన పేరు ఇచ్చే దేవుడు ఒక మంచి పేరు నీకు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, లోకంలో ఉన్న గనులందరికీ వచ్చే ఆ పేరు నీకు ఇచ్చా, నీకు కలుగు చేస్తాడు. కాబట్టి రెండోది ఏంటో తెలుసా? దేవుడు తోడుగా ఉండాలి. మూడో అనుభవంలోకి వెళ్తే, మూడో అనుభవంలో ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం, ఒక చిన్న మాట చదువుకొని ముగించుకుందాం. ఇక దగ్గరకు వచ్చేసింది. ఇక ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం, ఆకాశమున ఎగురు శంకుబుడ్డి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్ల కొవ్వయు మంగళ కత్తి పిట్టయు బోధే కొడుకు. కనుక కొన్ని ఆకాశ పక్షులు ఉన్నాయి, కొన్ని పక్షులు ఉన్నాయి, వాటి కొంగలు ఉన్నాయట, కొన్ని పక్షులు ఉన్నాయట. అవి ఏం చేస్తున్నాయంట? వాటి కాలం ఎరిగి ఉంటాయి అంట. ఈ మధ్యలో మనము ఒకసారి చూస్తే అక్కడ మరి కొల్లేరు సరస్సుకు కొన్ని పక్షులు వచ్చినాయి అంటారు. ఎక్కడి నుంచి పక్షులు అంటాయి? అమెరికా నుంచి వచ్చినాయని, కొన్ని ఏమో రష్యా నుంచి వచ్చినాయని, కొన్ని వేరే దేశం నుంచి కంట్రీ నుంచి వచ్చినాయని ఇక్కడికి వచ్చి కొంతకాలం ఉండి అవి జీవనోపాధి చేసుకొని అవి మళ్ళీ తిరిగి స్వస్థలానికి వెళ్ళిపోతాయి. ఇక్కడ వచ్చిన పక్షులు కాదవి, అవి విదేశీ పక్షులని అవి పేపర్లు వేస్తారు. ఆ యొక్క మరి చెప్పాలంటే ఆ యొక్క వార్తల్లో కూడా చెప్తా ఉంటారు. అవి ఏం తెలుసుకున్నాయి అంటే అక్కడ ఒక జీవనం ఉంటది, ఆ జీవనం కొంతకాలం ఉండిన తర్వాత మరలా మేము వెళ్ళిపోవాలి అని బైబిల్లో కూడా చెప్తున్నాడు. అంటున్నాడు వాటి కాలం ఎరిగిద్దట ఈ పక్షులు, కానీ మనుషులట వారట న్యాయ విధిని ఎరగరంట. మనుషులైన కాలాన్ని ఎరగరంట. ఏం కాదులే, ఈ సమయమేలే, ఈ జీవితమేలే, ఈ బ్రతికేలే, ఈ కాలమేగా అనుకుంటాడంట. అంతా తెలుసుకునే లోపు నీ జీవితం అయిపోతుంది. అసుధ చెప్పిందంటే నేను తెలుసుకున్నాను అంటే ఇక బెడ్ నుంచి లేకలా, తెలుసుకున్న తర్వాత లేదు, తెలుసుకున్న తర్వాత కనబడలేక చాలా మంది జీవితాల్లో కూడా అదే. అంతా తెలుసుకున్న తర్వాత మనిషి ఉండడండి. తెలియకముందు దేవుడు అంటున్నాడు, ఏమన్నాడయ్యా అంటే కాలము ఎరిగి నడుచుకోవాలి. దేవునికి స్తోత్ర. మూడవది, నువ్వు చిగురించడానికి కాలము దేవుని ప్రజలు తెలుసుకోవాలి. నువ్వు నేను తెలుసుకోవాలి. ఏ కాలంలో ఉన్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, దేవుడు ఎలా ఉంచుతున్నాడో, ఎలాగ కాపాడుతున్నాడో, ఎలాగ పోషిస్తున్నాడో, ఎలాగ ఉద్యోగం ఇచ్చాడో, ఏ రీతిగా దేవుడు ఉంచాడో, ఏ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడో, ఏ రీతిగా స్వస్థత ఇచ్చాడో, ఏ రీతిగా ఇల్లు ఇచ్చాడో, ఏ రీతిగా గృహంలో పిల్లలకి ఇచ్చాడో, ఇంత స్థితిని ఎరిగి నడుచుకోవడం మంచిది అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కాలాలు ఉన్నాయ్యా అంటే 10 రకాల కాలాలు ఉన్నాయి దేవుళ్ళు. మనం అనుకుంటా వర్షాకాలం, ఎండాకాలం, ఇంకా శీతాకాలం, ఇంకా ప్రభుత్వాలకి ఇది కాలాలు 3 చెప్పారు వీళ్ళు. నేను నాకు నేను చెప్పా వానాకాలం. ఇంకా చెప్పారు వర్షాకాలం అంటే వానాకాలం 3ఏనా? అదే అదే బైబిల్లో ఉన్న కాలాలు చెప్పున, బైబిల్లో చెప్పిన కాలాలు చెప్పున. 1 అంటాడు కదా, ఆదికాండం 21:2 వచనంలో చదువుకుంటే ఒక కాలం గురించి చెప్తున్నాడు. ఆదికాండము 21:2 వచనం, ఎట్లనగా అబ్రహాముతో చెప్పిన ఏ కాలం అంటది? నిర్ణయ కాలము. అబ్రహాముతో ఒక మాట చెప్పాడట, ఆ మాట చొప్పున నిర్ణయం చేసుకున్న కాలం అది. అది నిర్ణయ కాలమందు శారా గర్భవతి అయి అతని ముసలి తనమందు. దేవునికి స్తోత్ర. ఒక కాలము దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక కాలం ఉంది, ఆ కాలం ఏంటంటే నిర్ణయ కాలం. దేవునికి స్తోత్ర. ఏమైతే మీకు నిర్ణయించాడో, ఏదైతే దేవుడు చెప్పాడో, ఏదైతే మీ కుటుంబానికి ఇచ్చాడో, ఆ కాలంలో అద్భుతం చేస్తాడు. అది ఇదిగో అబ్రహాము జీవితములో, వృద్ధాప్యములో, ముసలి తనముందు, అదిగో తన భార్య అయినా శారమ్మకు కుమారుని ఇచ్చాడు. అంటే చెప్పాలయ్యా అంటే
దేవుడు నిర్ణయించిన కాలం అద్భుతం. దేవునికి స్తోత్ర. ఈ జీవితంలో కూడా అంటే ఒక నిర్ణయం ఇచ్చాడా, ఒక దేవుడు ఏర్పాటు చేశాడా, దేవుడి సమయం కోసం ఎదురు చూస్తున్నావా? ఆ సమయం నీకు విలువైతే ఆ సమయం మేలు చేస్తాడు, ఆ సమయం దర్శిస్తాడు, ఆ సమయం స్వస్థత ఇస్తాడు, ఆ సమయం బాగు చేస్తాడు, ఆ సమయం సహాయం చేస్తాడు, ఆ సమయం నిర్ణయాన్ని ఇల్లు కట్టిస్తాడు, ఆ సమయం వివాహం జరిగిస్తాడు, ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్న జీవితంలో అద్భుత కార్యాలు జరిగింది. నిర్ణయ కాలము కొరకు ఎదురు చూడు. దేవునికి స్తోత్ర. ఎదురు చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగని మనం చూస్తే ఇక్కడ అంటాడు నియమ కాలము అంటాడు, నరుల కాలం అంటాడు, దర్శన కాలం అంటాడు, ప్రార్థనా కాలం అంటాడు, విశ్రాంతి కాలం అంటాడు, కుదురుబాటు కాలం అంటాడు, ఇదిగో అజ్ఞాన కాలం అంటాడు, విందు కాలం అంటాడు, అంగలార్పు కాలం అంటాడు. 10 రకాల కాలాలు ఉన్నాయి. దేవునికి స్తోత్ర. దేవుడు నీకు ఇచ్చిన కాలము ఈ సమయము చాలా విలువైనది. ఇందులో నువ్వు ఎదిగి నడుచుకుంటే, అగ్ని జ్ఞానం కలిగి నడుచుకుంటే, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, నీ కలిగిన సమస్తమును ఆశీర్వదిస్తాడు. ఏది కొనుగో చేసే దేవుడు కాదు, ఆయన చెప్పినట్లుగానే జరిగింది. దేవుడు జరిగించే దేవుడు. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఒక మాట మనము ఆ యొక్క మరి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటే, ఇక్కడ ఒక మాట చదివి ముగిస్తాను, అయిపోయింది. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం, పగలు 3 గంటలకు. ఏ కాలం అంటే ప్రార్థన. పగలు 3 గంటలు. ఎంతమంది పగలు 3 గంటలు ప్రార్థన చేస్తారు? 3 గంటలు ప్రార్థన. ఎనిబడి? ఎవరు లేదు. 3 గంటలు మనం నిద్రపోతూ ఉంటాం ఉండొచ్చు, వేరే పనులు చేసుకుంటా ఉండొచ్చు, లేకపోతే డ్యూటీల్లో ఏదైనా ఉండొచ్చు. కానీ అక్కడ పేతురు యోహానులు ఏ కాలానికి ఉన్నారంట? 3 గంటలుగా ప్రార్థనా కాలమున వెళ్తున్నారంట. దేవాలయం మెట్లు ఎక్కుతున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసు? వారు ప్రార్థన చేస్తానికి వెళ్తుంటే శృంగారం అనే దేవాలయం బయట పుట్టినది మొదలుకొని వాడు బయట ఉన్నాడు, బలహీన వ్యక్తి బయట ఉన్నాడు. ఆ ప్రార్థనా కాలమున అక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఎన్నడూ నడవని వ్యక్తిని నడిపించాడు. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే ప్రార్థనా కాలాన్ని నువ్వు కలిగి ఉంటావో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు, గొప్ప కార్యాలు చూస్తావు. నీ చేతి పనులలో, ఉద్యోగ జీవితాలలో, ఏం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఒక సక్సెస్ చూస్తావు. అంటే ప్రార్థనా కాలంలో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్ర. ప్రార్థనా కాలం చేయి. నువ్వు ఆ ప్రార్థన చేయి. ఏ సమయం అయితే ప్రార్థన పెట్టుకున్నావో ఆ టైంలో ప్రార్థించు. ఆ ప్రార్థనలో దేవుడు కార్యములు జరిగిస్తాడంతే. ఫస్ట్ నిర్ణయ కాలం అది. రెండోది ప్రార్థనా కాలం. ఇలాగ కాలాలు చాలా ఉన్నాయి ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి. అందుకోసమే మనము ఇక్కడ 70 సంవత్సరాలు దూరం అయిపోయిన ఇశ్రాయేలు ప్రజలు పిలుస్తూ అంటున్నాడు, మీరు చిగురించాలి, మీరు అభివృద్ధి చెందాలని చెప్పారు. అలాగే ఈరోజు నిన్ను నన్ను అభివృద్ధి పరచడానికి ప్రభు ఉన్నాడు. ఆయన మాటలు విందామా? ఒకటి, మనము ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. రెండవది, దేవుడు మనకు తోడుగా ఉండాలి, ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండాలి. మూడవది, మనము ఆయన కాలమును ఎరిగి నడుచుకోవాలి. దేవుడిచ్చిన కాలాన్ని పోగొట్టుకొని, దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకొని, దేవుడిచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకొని తర్వాత ఎదురు చూస్తే ప్రయోజనమో లేదు అంటాడు. అక్కడ యేసేవు ఆశీర్వాదం ఇచ్చే టైంను పోగొట్టుకున్న తర్వాత మళ్ళా అతడు పొందకూడని, కానీ అది అతనికి అతడు శాపం పొందుకున్నాడే కానీ ఆశీర్వాదము పొందలేదు. దేవుడు మనలను ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఉంచాడు. ఇది మాటలు మన సంఘము, మన కుటుంబాలు, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. ఎవరి కాలంలో దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించబడిన బిడ్డలు అంతవరకు నిలబడాలి. ఏ సమస్యలైనా, ఇబ్బందులైనా, ఇరుకుడైనా రావచ్చు, ఇదిగో నిన్ను తాకొచ్చు, అయినను ప్రభు కొరకు నిలబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇది మాటలు ప్రభు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఓ పాట పాడి కలుసుకుంటున్నాం.